Hi, hello, namaste. Welcome to our channel. దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 14th గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అని అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. అందులోనూ ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అందరూ కూడా దేవరా 2 సినిమా వస్తుందేమో అనుకున్నారు. ఎందుకు అంటే దేవరా 1 సినిమాలో ఉన్న ట్విస్ట్లు, టర్న్స్, ఆ సర్ప్రైజ్లు అన్ని కూడా దేవరా 2 సినిమాలోనే రివీల్ అయితే అవ్వబోతున్నాయి. దీంతో ఈ సినిమా కోసం అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమా గురించి రీసెంట్ గా ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా రీసెంట్ గా ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి కథతో రాబోతుంది అని చిన్న హింట్ కూడా ఇచ్చేశారు. త్రివిక్రమ్ గారు ఈ స్టోరీని చాలా కష్టపడి మొత్తం కలెక్ట్ చేసి రాసుకున్నారంట. అసలు స్కంద పురాణంలో ఏ పార్ట్ ని తీసుకొని త్రివిక్రమ్ గారు సినిమా చేయబోతున్నారా అని అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ అసలు ఈ సినిమాలో మెయిన్ గా ఎన్టీఆర్ గారు ఎలా కనిపించబోతున్నారు అనేది కూడా చాలా ఎక్సైటింగ్ గా అయితే మారింది. ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న హీరోస్ అందరిలో పౌరాణికం సినిమాలకి ఎవరు బాగా సెట్ అవుతారు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారే. మరి ఇప్పుడు అలాంటి స్టోరీతో రాబోతున్న ఎన్టీఆర్ గారు అసలు ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఆ స్టోరీలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. అయితే యాక్చువల్లీ ఈ సినిమాని ఇయర్ ఎండింగ్ కే స్టార్ట్ చేయాలి అని అనుకున్నారంట. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది అని, నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అని తెలుస్తుంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమాను అయితే కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే త్రివిక్రమ్ గారు కూడా విక్టరీ వెంకటేష్ గారితో ఒక ఎంటర్టైనర్ సినిమాను అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతనే ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టోరీతో రాబోతున్న మూవీ అయితే సెట్స్ లోకి వెళ్ళబోతుందంట. సో అసలు ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు, అసలు త్రివిక్రమ్ గారు ఏ రేంజ్ లో ఈ స్టోరీని రాసుకున్నారు అనేది తెలియాలి అంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.